హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్పి కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విజయ్ దేవరకొండ గారి అప్కమింగ్ మూవీ VD12 టైటిల్ టీజర్ ని చెప్పిన టైంకి మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఆ టైటిల్ పేరు వచ్చేసి కింగ్డమ్. టైటిల్ టీజర్ తో మనకు ఆ వరల్డ్ ఎట్లా ఉంటుంది, అందులోని కింగ్డమ్ కి కింగ్ ఎవరు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్స్ ఆల్ అబౌట్ వార్. యుద్ధాలు ఎందుకని, ఎవరి కోసం, దానివల్ల ఏం ఉపయోగం, అసలు ఇదంతా చేయడానికి కారణం ఏంటి, అలుపు లేకుండా రక్తం ఏర్లుగా పారేలాగా మాకి యుద్ధం వద్దు అని వలసపోయినా చివరకు యుద్ధం చేయలేక అలసిపోయినా ఈ యుద్ధం ఆగిపోదు. ఇంత బీభత్సమైన వినాశనం, భీకరమైన యుద్ధం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం. అంటే వార్లో ఒకడు పుడతాడు అంటే లిటరల్గా పుట్టడం కాదు, ఉన్న రాజు కాకుండా కొత్తగా ఒకడు రాజు అవుతాడు, అంటే బిగ్గెస్ట్ లీడర్ అవుతాడు. అతని కోసమే ఈ యుద్ధం అని చెప్తున్నారు. మేబీ అతను వచ్చి ఈ యుద్ధాన్ని ఆపుతాడని, ఆ రాజ్యంలోని జనాలు యుద్ధాన్ని వదిలేయాలి, ఆ యుద్ధం మమ్మల్ని వదిలేయాలి, కోల్పోయింది చాలని అనుకునే వాళ్ళ కోసం ఈ కింగ్ తన కింగ్డమ్ వెతుక్కుంటూ వస్తాడని చాలా ఇంటెన్సిఫైయింగ్ గా మనకు ఆ వరల్డ్ ని చూపిస్తూ చెప్తున్నారు. సో క్లియర్ గా ఇట్స్ ఆల్ అబౌట్ వార్ అని మనకు చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ మూవీ శ్రీలంకలో జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే నేను కొన్ని డీటెయిల్స్ చూశాను, అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మెత్తిన నాయకుడి కోసం. సో ఇంత ఇంటెన్సిఫైయింగ్ గా చెప్తున్నారు. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ఇమిటేట్ ఎన్టీఆర్ గారు, బట్ ఇప్పుడు చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎన్టీఆర్ గారు చెప్పారండి, మామూలుగా చెప్పలేదు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఇన్వాల్వ్ అవుతూ చెప్పారు. ఇంటెన్సిఫైయింగ్ గా ఒక క్యారెక్టర్ ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన బాగా చెప్పగలరు, బట్ దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెండింగ్ వాయిస్ టు అదర్ యాక్టర్స్ అని నేను చెప్తున్నాను. దానికి తోడు అనిరుద్ధ్ గారు కొట్టారండి బీజియం. ఆ బీజియం ఉందండి, సటిల్ గా వెళ్తూ హై వచ్చే ప్లేసెస్ లో హై ఇచ్చే బీజియం కూడా సటిల్ గా ఉంటుంది. చాలా బాగా ఉంది. ఎంత కావాలో అంతే కొట్టారు. అంటే ఎక్స్ట్రాలు కొట్టలేదని క్లియర్ గా ఈ టీజర్ లో మనకు చూపిస్తున్నారు. మెయిన్లీ ఆ బీజియం వింటున్నప్పుడు నాకు ఇంటర్స్టెల్లార్లో స్పేస్ లో ఒక పెక్యులియర్ బీజియం ఉంటుంది, దానివల్లే మనం ఆ మూవీకి కనెక్ట్ అయిపోతాం. సేమ్ అలాగే ఈ మూవీలో కూడా 40 సెకండ్స్ దగ్గర ఒక పెక్యులియర్ బీజియంతో ఎమోషనల్ గా మూవీతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. సో స్టోరీ గట్టిగా ఉంది, అండ్ దానికి తగ్గట్లుగా ఎమోషనల్ కంటెంట్ ని కూడా డైరెక్టర్ గారు పెడతారు. సో ఆ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఈ బీజియం వచ్చినప్పుడల్లా ఒక ఎమోషన్ అండ్ కొత్త ఆశ ఆ ప్రపంచంలో పుడుతుంది అన్నట్లుగా సెన్స్ వచ్చేలాగా ఆ బీజియం ఉంది. అంటే కొంచెం కొంచెంగా పెరుగుతూ ఒక మహా అలగా మారి మనల్ని ముంచేస్తుంది అన్నట్లుగా ఆ బీజియం అనిపిస్తుంది. సో మూవీలో మెయిన్ బీజియం ఇదే అవ్వచ్చు. దానికి తగ్గ పర్ఫెక్ట్ సీన్ పడ్డప్పుడు ఈ బీజియం వాల్యూ తెలుస్తుంది. అండ్ అలా ఆ బీజియం పడ్డప్పుడు సూపర్ లెవెల్లో ఆ మూవీ సీన్ ఎలివేట్ అవుతుంది. అండ్ ఆ టీజర్ లో ఆ బీజియం లో హమ్మింగ్ వచ్చినప్పుడు పాస్ట్ లో ఉన్న AR రెహమాన్ గారు ఏమన్నా కొట్టారా అనిపించింది. అండ్ ఇందాక చెప్పినట్లుగా 40 సెకండ్స్ దగ్గర ఒక బీజియం స్టార్ట్ అవుతుంది. అది మనల్ని ఒక న్యూ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. జస్ట్ లైక్ ఇంటర్స్టెల్లార్ లోని ఆ స్పేస్ షిప్ సీన్స్ లాగా. అంటే వాళ్ళలాగా ఉంది, కాపీ కొట్టారని కాదు, వాళ్ళు ఎలాగైతే వాళ్ళ మూవీకి ప్రాణం పెట్టి ఆ బీజియం ని డిజైన్ చేశారో సేమ్ అలాగే అనిరుద్ధ్ గారు కూడా ఈ సినిమాకి అలా చాలా చాలా బాగా చేశారు అని చెప్తున్నాను. అండ్ విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెపన్స్, ఆర్మీ, సముద్రాలు, ట్రైబల్స్, వాళ్ళ ఆచారాలు, జైల్ సీన్స్, ఇలా ఇవన్నీ చాలా బాగా టైటిల్ టీజర్ లో పరిచయం చేశారు. అండ్ ఈ టీజర్ ని నేను తమిళ్లో, హిందీలో కూడా చూశాను. సూర్య గారి వాయిస్ లోని బేస్ చాలా బాగుంది. అండ్ రణబీర్ కపూర్ గారు కూడా బాగానే చెప్పారు. బట్ మనకు కంఫర్టబుల్ లాంగ్వేజ్ తెలుగు, అందులోనూ పరిచయమైన వాయిస్, అందులో విన్నంత తృప్తి ఇంకా ఏ లాంగ్వేజ్ లో ఉండదు. సో నా వరకు తెలుగు లాంగ్వేజ్ బాగా అనిపించింది. డెఫినెట్లీ మిగతా 2 లాంగ్వేజెస్ అట్లీస్ట్ బ్యాడ్ గా అయితే లేవు, డెఫినెట్లీ గుడ్ గా ఉన్నాయి. బట్ నాకు ఎక్స్ట్రాడినరీ అంటే తెలుగు. అండ్ ఇక మన విజయ్ దేవరకొండ గారి పోస్టర్ లో ఉన్న లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందులో గన్ అండ్ గోల్డెన్ క్రౌన్ అంటే కిరీటాన్ని పట్టుకున్నారు. అండ్ టీజర్ లోని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం తగలబెట్టేస్తా అనే మూవీలోని డైలాగ్ బయట కూడా బాక్స్ ఆఫీస్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ గారు రాశారు అన్నట్లుగా అనిపిస్తుంది. సో ఈసారి విజయ్ దేవరకొండ గారు సరైన కంటెంట్ తో వస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ డీటెయిల్ గెస్ట్ సిరీస్ స్టోరీ అండ్ డీటెయిల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నాకైతే టైటిల్ డిజైన్ నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.